హాయ్ ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలలో కనిపించే తాటి తెగలంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఉంటారండి. ఎక్కువగా ఈ పల్లెటూళ్ళలో దొరుకుతుంటాయి. తాటి చెట్లు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో తాటి పళ్ళు రాలుతాయండి. ఆ రాలినవి వాటిని మనం తేగల కింద ఎలా మార్చాలి, ఎలా పాతర వేయాలి, వాటిని ఎలా కలెక్ట్ చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తాటి తెగలంటే పల్లెటూరు వాతావరణం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి పూర్తి వరకు చూడండి. మనకి తాటిపళ్ళు కాస్తాయి కదండి. మనకి వర్షాకాలంలో తాటిపళ్ళు బాగా పండిన తర్వాత రాలుతాయి. ఆ పళ్ళన్నీ తీసుకొచ్చి మనం ఒక 2 మూరలు మట్టి పేర్చుకొని మట్టి మీద బోర్లించి పెట్టుకోవాలండి. వరుసగా పెట్టుకుంటే మనకి దాని మీద మట్టి వేసేయాలి. మట్టి వేసేసిన తర్వాత మనకి డిసెంబర్ నెలకల్లా మనకి ఇలాగా తాటి తేగలు అనేవి వస్తాయి. ఇవి వచ్చాయని తెలియడానికి ముందుగా మనకి చిన్న మొలకల్లాగా అయితే వస్తాయండి. బాగా ఇలాగా గ్రీన్ కలర్లో మొలకలు బయటికి వచ్చేకంట, ఆకులు వచ్చేకంట మన కరెక్ట్ టైంలో మన జనవరి నెలలో మనం తీసుకున్నట్టయితే జనవరి ఎండింగ్ లోపు మీకు తాటి తెగలు అనేవి ఇలా బాగా ఊరైతే కనిపిస్తాయండి. ఇవి బాగా టేస్ట్ అయితే ఉంటాయండి. కాల్చుకొని తింటారు, అలాగే ఉడకబెట్టుకొని తింటారు, బాయిల్ చేసుకొని తింటారు. వీటిని మనం పామ్ షాట్స్ అని అంటామండి. చాలామందికి ఇవి తినాలని ఉంటుంది సిటీలో ఉన్న వాళ్ళకి, కానీ దొరకవు. ఆ సిటీలో ఇప్పుడిప్పుడే అక్కడక్కడ సిటీ పక్కన ఏదైతే పల్లెటూళ్ళు ఉంటాయో అక్కడ ఇలా పాతరలాగా వేసి వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతుంటారండి. మనకు వచ్చేసి కట్ట 50 రూపాయలు ఉంటుంది ఆ కట్ట. దానికి 10-12 తేగలు అయితే ఉంటాయి. ఇవి మనం వచ్చేసి వర్షాకాలంలో తాటిపళ్ళు రాలుతాయి కదండి, అవి తీసుకొచ్చి జాగ్రత్తగా పాత్ర వేసుకుంటే ఇలాగా చక్కగా అయితే ఊరుతాయి. మనం పాత్ర వేసే మట్టి ఏదైతే ఉందో మట్టి కొంచెం సారవంతమైంది అనుకోండి, మనకు వచ్చి ఆ తేగలు కూడా కొంచెం లావుగా బలంగా ఊరడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక తాటి చెట్టు యొక్క మొలక అనమాట. అది విత్తనం రాలుతుంది తాటిపండు రూపంలో. అది వచ్చి మూడు భాగాల కింద 3 ట్యాంకుల కింద ఉంటుంది కదా. ఒక తాటిపండుకి 3 లేదా ఒక్కొక్కసారి 4 ట్యాంకులు అనేది ఉంటాయండి. ఆ 4 ట్యాంకులకి ఖచ్చితంగా మొలకొచ్చినట్టయితే 4 ట్యాగులు అనేవి వస్తాయి. 3 ట్యాంకులు ఉంటే 3 ట్యాగులు అనేది వస్తాయండి. మా సైడు 3 ట్యాంకులు ఉన్న ఉంటాయి, 4 ట్యాంకులు ఉన్న కాయలు కూడా ఉంటాయండి. ఒక్కొక్క చెట్టు ఒక్కోలా అయితే ఉంటుంది. మనం పాత్ర వేసుకున్న తర్వాత ఒక 4-5 నెలలకి ఎలాగైతే వస్తాయి తేగలు వచ్చినాయి. బాగా వాటికి గుణపం అది తగలకంట మనం జాగ్రత్తగా తవ్వుకొని ఇలాగ శుభ్రంగా నీట్గా ఆ ఇసుక మొత్తం తొక్కలు ఏమి గోకేసి నీట్గా కడిగేసుకొని బకెట్లో వేసుకోవాలండి. బకెట్లో వేసుకొని మాకు చూసారు కదా ఎక్కువ తేగలు అయితే దొరికినాయి. వీటి హెడ్ ఉంటుంది కదా, ఈ హెడ్ అని అంటాము పై భాగాన్ని. ఈ హెడ్ కూడా మనం చిన్న కాడది లేకుండా మొత్తం తొక్కలు తీసేసి కట్ చేసేసుకోవాలి. అలాగే టెయిల్ ఉంటుందండి దీనికి, అంటే మొలకెత్తే ప్లేస్ అనమాట. ఆ టెయిల్ కూడా మనం చిన్నది కట్ చేసుకుంటే బాగుంటుందండి. కట్ చేయకుండా ఉడకబెట్టేసుకుని పర్లేదు. ఈ తాటి తేగ ఏదైతే మధ్య సెంటర్ భాగం మొలక భాగం ఉందో దాన్ని మేము చిన్నప్పుడు దొంగోడు అని ఆటలాడుకునే వాళ్ళమే. ఆ తేగను తీసి లాస్ట్లో ఉన్న మొలకను తీసి మధ్యలో అది చాలా సరదాగా అయితే ఉండేదండి. ఈ తేగలు చూసినప్పుడు నాకు చిన్నతనం అనేది గుర్తొస్తుంటుంది. చూసారు కదా ఇలా బాగా ముదిరిన తేగ అయితే మంచి రుచికరంగా ఉంటుంది. మీకు హెడ్ అండ్ టెయిల్ కట్ చేసినట్టయితే అవి మనం ఉడకబెట్టుకునేటప్పుడు చాలా నీట్గా ఉంటాయి. 1-2 సార్లు కడుక్కుంటే బాగుంటుందండి ఉడకబెట్టుకునే ముందు. ఎందుకనంటే ఇది మట్టిలోంచి తీసినవి కదా, కొంచెం శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. అలాగే మనకు వచ్చి ఇవి ఉడకేసేటప్పుడు ఈ తీస్తున్నాం కదండి, ఈ పొరలో కూడా మనం నీట్గా తీసుకోవాలి. ఎందుకనంటే చేదు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని తేగలు ఆ ఊరే ప్రాంతాన్ని బట్టి చేదుగా ఉండాలా మామూలుగా ఉండాలనేది కూడా డిసైడ్ అవుతుందండి. మ్యాక్సిమం 90% తేగలు చేదుగా ఉండవు. బై మిస్టేక్ బాగా ముదిరిన తేగలు అయితే కొంచెం చేదుగా రావచ్చు. అందుగురించే మీకు మీడియంగా ముదిరి ఉంటాయి ఇలాగా, అవి తీసుకున్నట్టయితే మనకి చాలా బాగుంటాయి అన్నమాట. నేనైతే కొన్ని తేగలు మీకు చూపించడం కోసం ముందుగా కట్ చేసి శుభ్రంగా నీట్గా కడిగేసి చూపిస్తున్నాను చూడండి. చాలా అయితే బాగున్నాయి కదా. ఇందులో చిన్న సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి పొయ్యి మీద పెట్టి ఒక 1/2 అవర్ ఉడికించి బయటికి తీస్తే సూపర్ అయితే ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.